మహిళలు ఆడబిడ్డల కోసం తల తీసే చట్టం తెస్తానన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏమయ్యారు? ఎక్కడ నీ తల తీసే చట్టం? ఎక్కడ ఆడబిడ్డల మీద అత్యాచారాలు ఆగుతున్నాయి? ఎక్కడ మహిళల మీద భద్రత లేకుండా ఎక్కడ కూడా వారు ధైర్యంగా నిలబడలేనటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడ వారు ధైర్యంగా తిరుగుతున్నారు? నువ్వు చెప్పిన చట్టం ఏమైంది? 30,000 మంది పైగా ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందని చెప్పావు కదా, వారందరూ ఏమైపోయారు? వారందరిని ఎందుకు వెనక్కి తీసుకురాలేదు? నీకు కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్ట్ ఏమైంది? ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగినటువంటి మహిళల్ని తిరిగి రాష్ట్రానికి ఎందుకు తీసుకురాలేకపోయావు? అంత చేతగాని వాడు అయినప్పుడు ఎందుకు ముందు మాట ఇచ్చావు? ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి? వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా? వాళ్ళలో వితంతువులు ఉన్నారా? ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నిఘా వర్గాలు నన్ను హెచ్చరించింది చెప్తున్నాను. ఆ రోజు తెస్తానని తిరిగి వస్తారని మాటిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మహిళల చట్టం ఏది? భద్రతా చట్టం ఏది? అత్యాచారాలు ఎందుకు ఆగడం లేదు? వివరణ ఇవ్వండి. అత్యాచారాలు ఆపండి, మహిళలకు భద్రత కల్పించండి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.